అంటే ఇట్స్ వెరీ జనరల్లీ నార్మల్గా అయితే ఒక కుక్క ప్రాణాలు కోల్పోతే దాని గురించి మనం పెద్దగా న్యూస్ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. వీ డోంట్ నీడ్ టు డిస్కస్ దిస్ మచ్, వీ డోంట్ నీడ్ టు బోదర్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఆ పాప దొరకాలి అంటే, ఆ పాప మిస్టరీ వీడాలి అంటే ది డాగ్ ఈజ్ ద ఓన్లీ సోర్స్. అంతకు మించి వేరే అవకాశం లేదు. ఉంటే దీని మీద ఇంత మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. సో అసలు ఇప్పటి వరకు ఏం చర్చ జరుగుతోంది, అధికారులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నెక్స్ట్ ఆ పాపని వెతకడానికి ఇంకేం దారులు ఉన్నాయి? ఒక్కగానొక్క దారి మూసుకుపోయింది కాబట్టి వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ నౌ? మా ప్రతినిధి ప్రకాష్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఫ్రమ్ లాస్ట్ 1 వీక్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనకు అందిస్తూనే ఉన్నారు. అక్కడే ఉన్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు, పేరెంట్స్తో మాట్లాడారు. ఎవ్రీథింగ్ హీస్ ట్రయింగ్ హిస్ బెస్ట్, లెవెల్ బెస్ట్ టు రిపోర్టర్స్ అక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి. ప్రకాష్తో ఒకసారి మాట్లాడదాం. ప్రకాష్, ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క దారి మూసుకుపోయినట్లు అయిపోయింది ఒక మాటలో చెప్పాలంటే. ఆ కుక్క మీదే 1000 ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇప్పటివరకు. ఆ తల్లిదండ్రులైనా అధికారులైనా ఏదో ఒక క్షణంలో అది లీడ్ చేయకపోతుందా, ఆ దారి చూపించకపోతుందా, అక్కడి వరకు తీసుకురాబోతుందా, ఏదో ఒక చిన్న క్లూ దొరక్కపోతుందా అని చెప్పేసి ఇప్పుడు ఆ కుక్క లేదు. సో ఉన్న దారి మూసుకుపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వేస్ ఏ వెతుకుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న అయితే, దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ కుక్క ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే అదొక మిస్టరీ అయితే ఇది ఇంకా పెద్ద మిస్టరీ లాగా చాలామందికి తోస్తుంది. సో కుక్క ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి అనే దానికి సంబంధించి అధికారులు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఏదైనా చెప్తున్నారా? ఇప్పటివరకు ఏదైనా తెలిసిందా అసలు? నందు, ఏదైతే చిన్నారి అదృశ్యమైన ఘటనలో ఇప్పటి వరకు కూడా ఆ కుక్కే ప్రధానంగా ఒక కీలకంగా మారింది. కానీ ఆ కుక్క ఉన్న ఒక ఆధారం కూడా లేకుండా పోయిందని మనం ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఘటన చూస్తే, అలాగే చిన్నారి ఆచూకీపై ఆశలు అయితే సన్నగిలుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వారం రోజులు దాటేసింది. సరిగ్గా ఇదే రోజు చిన్నారి అయితే అదృశ్యమైంది. ఈ నేపథ్యంలోనే 4 రోజుల తర్వాత కుక్క కనిపించింది. కుక్క రావడంతోనే తన మానసిక స్థితికి మొత్తం అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిపై కూడా దాడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుక్క మరొకసారి దాన్ని బంధించిన నేపథ్యంలోనే కుక్క అప్పటి నుంచి కూడా పరిస్థితి బాగోకపోవడం, అనారోగ్య పరిస్థితి, మరో పక్కన విపరీతమైన ఎండవేడు మరో పక్కన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దానికి నిన్న GPS అమర్చారు. GPS అమర్చిన తర్వాత దాని బిహేవియర్ ఎలా ఉంది, ఎక్కడి వరకు తిరిగింది, కనీసం జ్ఞానేశ్వరి జాడ చూపిస్తుందని కూడా అందరూ కూడా దాన్ని అయితే కోటి ఆశలతో అయితే ఎదురు చూశారు. కానీ ఆ యొక్క కుక్క ఆ యొక్క జాడ అయితే చూపించలేకపోయింది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ట్రాక్గా అమర్చిన తర్వాత 8 కిలోమీటర్ల వరకు కూడా కుక్క ప్రయాణం చేసి తిరిగి మధ్యాహ్నానికి అయితే ఇంటికి చేరుకుని ఇంటి వద్దే ఆ యొక్క పరిసర ప్రాంతాలలో కుక్క అయితే నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కుక్క ఇంకా రికవరీ అవుతుందని కూడా దానికి ఆహారం పెట్టారు. అయినా సరే తను సరైన ఆహారం తీసుకోకపోవడం, తన వెళ్ళి 4 రోజుల పాటు చిన్నారితో వెళ్ళి తిరిగి వచ్చిన నేపథ్యంలో తన సరైన ఫుడ్ తీసుకోకపోవడమే దానంతా కూడా నీరసపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నిన్నంతా కూడా నేను సాయంత్రం చిన్నారి కోసం తిరిగి ఆ కుక్క అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో పాప కోసం కూడా తిరిగినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తల్లి కూడా చెప్తుంది, జ్ఞానేశ్వరి కోసమే, పాప కోసమే కుక్క ఈ ఇల్లు వాకిలి అన్నీ కూడా పరిశీలిస్తుంది. కానీ పాప దొరకపోవడంతోనే బెంగ పెట్టుకుని ఉంది కుక్క కూడా అనేది కూడా చెప్పుకొస్తున్నటువంటి వాదన. ఆ నేపథ్యంలోనే మనం ప్రధానంగా విశ్వాసానికి మారిపోయారు కుక్కగా చెప్తుంటాం. అటువంటి కుక్క తన యజమాని ఏం చేసినా, తన యజమాని ఏమైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా వెళ్తుంటుంది. అటువంటి యజమాని కనిపించకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆ విధంగానే కుక్క జ్ఞానేశ్వరి అంటే ఎంతో ఇష్టం. జ్ఞానేశ్వరి అంటేనే ఆ యొక్క ఇష్టంతోనే తను కనిపించకపోవడంతోనే పరిసరాల్లో తిరిగింది. కనిపించకపోవడంతోనే బెంగ పెట్టుకుని సరైన ఆహారం తీసుకోకపోవడంతోనే కుక్క ఈ విధంగా నీరసకెళ్ళిపోయి చనిపోయినట్టుగా కూడా అధికారులు అయితే ప్రస్తుతం భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఆ కుక్క ఏదైతే జ్ఞానేశ్వరి యొక్క జాడ చెప్తుందని అధికారులు ఓ పక్కన భావించారు. కానీ అధికారుల ఆశలో ప్రధానంగా దీనిపైన పెట్టుకోవడం లేదు. కానీ వాళ్ళ టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారంగా మరొక కోణంలో విచారణ అయితే కొనసాగిస్తున్నట్టుగా తుని రూరల్ సిఐ చెన్నకేశవులు కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆ పాప ఆ కేసులో కీలకంగా ఆ కుక్క ఉందని కూడా అందరూ భావించారు. కుక్క ప్రధానంగా నీరసకెళ్ళిపోవడానికి కుక్క ఏదో బలమైన అంటే చిన్నారితో అదే వారం వెళ్ళినటువంటి కుక్క ప్రధానంగా చూసుకుంటే
ఆ కుక్క ఏదో బలమైన అక్కడ సంఘటన చూసి ఆ బలమైన కారణంతోనే అలాగే ఏదైనా అడవి జంతువుతో నిజంగా పోరాడి కుక్క ఈ విధమైనటువంటి భయానకర దృశ్యాన్ని చూసి ఆ విధంగా నీరసంగా ఉండడానికి గల ప్రధాన కారణం కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు. అంటే ప్రత్యేకంగా డాగ్ నిపుణులు ఎవరైతే ఉంటారో కొంతమంది కుక్క ప్రేమికులు కూడా జంతు ప్రేమికులు ఇదే వెర్షన్ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైనా కుక్క ఒక దృశ్యాన్ని చూసిందంటే ఆ కుక్క ఆ దృశ్యంలో ప్రధానంగా మనకు అందరూ కూడా తెలిసిందే మన ఈ ఉన్నటువంటి పంచభూతాలలో అందరికంటే ముందు కుక్కే జరిగేటువంటి ప్రమాదాలను ముందుగానే పసిగడుతుంది. ఆ విధంగానే ఈ కుక్క ఎప్పుడైతే ప్రస్తుతం ఏదో సంఘటన ముందుగానే గ్రహించింది కాబట్టి ఏదో జరుగుతుందని ఆ జ్ఞానేశ్వర వెనకాల వెళ్ళి ఉంటుంది. ఆ విధంగానే నిజంగా కుక్క జనరల్గా ఆ రోజు ఎప్పుడు కూడా ఉండేది తన తండ్రి వెనకాల ఉండేది. కానీ ఆ రోజు మాత్రం జ్ఞానేశ్వరి వెంటే కుక్క అయితే తిరిగినటువంటి పరిస్థితి. అంటే ఏదో ప్రమాదం జరుగుతుందని కూడా కుక్క ముందుగానే గ్రహించింది. జనరల్గా మన వర్షాలు వచ్చిన సమయంలో కావచ్చు, ఏదన్నా తుఫాన్లు వచ్చిన సమయంలో, ఉరుములు వచ్చే సమయంలో ఏదన్నా మన సమీపంలో ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగేటప్పుడు కుక్కలు వెంటనే గ్రహిస్తుంటాయి. భూకంపాలు వచ్చేటప్పుడు కూడా గ్రహిస్తుంటాయని కూడా చెప్పుకొస్తుంటారు. అటువంటి కుక్కకి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి కుక్కతో పాపతోనే వెళ్ళి ఈ ప్రమాదాన్ని చూడరాని సంఘటన పాపని ఏదైనా ఎవరన్నా బలవంతంగా తీసుకెళ్తే వాళ్ళతో పరిగెట్టుతూ వెళ్ళి వాళ్ళని వెంటాడి తిరిగి దూరంగా వెళ్ళి అలసి మళ్ళీ తిరిగి 4 రోజుల తర్వాత వచ్చిందనేది కూడా చెప్పుకొస్తున్నారు. మరి అడవి ప్రాంతానికి నిజంగా వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో జరగరాని సంఘటన ఏదైనా జరిగిందా, జరగరాని ఏదైనా ఘటన పెద్ద దృశ్యాన్ని ఏదైనా చూసిందా అనే కోణంలో కూడా జంతు ప్రేమికులు అయితే చెప్పుకొస్తున్నారో ఆ విధంగానే కుక్క బెంగ పెట్టుకుని కావచ్చు, భయపడి ఉండవచ్చు, లేదంటే ఆ యొక్క ఏదైనా జంతువుతో పోరాడి ఉండవచ్చు. ఆ పోరాటంలో తనకు కూడా తల్లి కూడా చెప్పింది తనకి వచ్చిన వెంటనే తలపైన గాయాలు ఉన్నాయి, చిన్న గాయాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ తను ఈ విధంగా ఏదో బలమైన దృశ్యాన్ని చూడడంతోనే ఆ కుక్క ఈ విధంగా ప్రవర్తనలో మార్పు రావడం, తన 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత కూడా తల్లిని కరవడం, ఈ ప్రవర్తనలన్నీ కూడా చూస్తుంటేనే ఆ కుక్కకి ఏదో జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏదైతే మిస్ అయినటువంటి రోజు ఈ రోజే శనివారం, అదే పాప మిస్ అయినటువంటి ప్రదేశంలోనే 11:30 ప్రాంతం నుంచి అలాగే 3:30 ప్రాంతానికి అయితే భారీ వర్షం, 3:30కి అయితే వర్షం వచ్చింది. పాప మిస్ అయిన కొన్ని గంటలకే భారీ వర్షం వచ్చింది. ఆ సమయంలోనే కుక్క కూడా ఇదే రోజు శనివారం నాడు 3:30-2 గంటల ప్రాంతంలో కుక్క చనిపోవడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకే రోజు పాప మిస్ అయిన రోజునే మళ్ళీ కుక్కగా ఈ విధంగా చనిపోవడం అనేది కూడా అనేక అనుమానాలు దావతీస్తుంది. ఉన్న ఒక్క క్లూ కూడా పోయినప్పటికీ కానీ పోలీసులు మరొక కోణంలో విచారణ అయితే సాగిస్తున్నారు. ఇప్పటికే అనుమానించిన ప్రతి ఒక్కరిని కూడా పనిలోకి వచ్చిన వారిని ఆ యొక్క పామాయిల తోటలో కావచ్చు, ఆ యొక్క జీడి మామిడి తోటలో కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఫోన్ డేటా ఆధారంగా ఇప్పటికే మరొక కోణంలో విచారణ అయితే ఆగడం లేదు. ఆ విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతున్నది. ప్రకాష్, అంటే నార్మల్ గా చాలా యాక్టివ్ గా ఉండే డాగ్, అంత వయసు కూడా అయిపోయిన డాగ్ ఏం కాదు, అలాంటిది అంత ఓల్డ్ డాగ్ కూడా కాదు కదా, అలాంటిది ఇంత సడన్ గా ఇలాంటి క్రూషియల్ కేసు రన్ అవుతున్న టైంలో ఈ క్రూషియల్ కేసులో కుక్కే ఇప్పుడు ఏదో ఒక దారి చూపించాల్సిన పరిస్థితుల్లో అధికారులకైనా తల్లిదండ్రులకైనా ఒక్కసారిగా ఈ కుక్క ప్రాణాలు కోల్పోయింది అంటే ఎందుకు అనే ప్రశ్నకి అధికారుల నుంచి క్లియర్ కట్ సమాధానం ఏదైనా ఉందా? లేదు అంటే ఇప్పుడు ఈ కుక్క ఎందుకు చనిపోయింది అనే కోణంలో అధికారులు ఏమైనా విచారిస్తున్నారా? అంటే వాళ్ళ కంక్లూజన్ ఉందా, లేకపోతే ఇంకా విచారణ స్థాయిలో ఉందా ఆ విషయం? ఇంకా దీనికి సంబంధించిన ఎటువంటి క్లారిటీ అయితే ఎక్కడా లేదు. ఈ పాప మిస్సింగ్ కేసు సంబంధించిన క్లారిటీ ఏ విధమైనటువంటి కంక్లూజన్ అయితే రావడం లేదు. ఇంకా కొనసాగుతుంది. ఇంకా సస్పెన్షన్ అయితే ఇంకా అందరూ కూడా ఉత్కంఠత అయితే ఇంకా అలాగ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించిన 7 రోజులైనా సరే, వారం దాటినా సరే ఎటువంటి మిస్టరీ వీడర్ లేదు. కుక్కే GPS అమరిస్తే కుక్క ఆ పాప ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తుంది అనేది ఒకే ఒక ఆశతో వాళ్ళైతే అమర్చారు. అనేక మంది కూడా చెప్పుకొచ్చారు ఆ GPS ద్వారా వెళ్తుందని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో మరి ఒక భయానకర దృశ్యం చూసినప్పుడు, అలాగే ప్రాంతంలో కుక్క ఏదో చూడరాంది చూసినప్పుడు ఆ విధంగా మళ్ళీ అదే ప్రాంతానికి ఎందుకు వెళ్తుందని కూడా కొంతమంది వాదిస్తున్న వాదన. అంటే ఒక బలమైన ఏదైనా ప్రాంతంలో కుక్కను భయపెట్టుంటే, ఒకవేళ కుక్క అక్కడికి ఎందుకు వెళ్తుంది, అలాగే ఏదైనా పెద్ద జంతువు కుక్కను భయపెట్టుంటే మళ్ళీ అదే ప్రాంతానికి ఎందుకు వెళ్తుంది? అంతేకాకుండా ఎవరైనా కుక్కని హింసించి కొట్టి ఆ విధంగా చేస్తుంటే మళ్ళీ అదే ప్రాంతానికి మరి వెళ్ళే అవకాశాలు లేవు. GPS ద్వారా
వెళ్తుందేమో అని కూడా ఒక అంచనా వేశారు. అంటే రాత్రి ఒకవేళ ప్రకాష్. పాపతో పాటు నడిచి అడవిలోకి వెళ్ళిపోయి ఆ యొక్క ప్రాంతంలో ఉందనేది కూడా భావించారు. ఆ కుక్కే పాపకి కాపలా ఉందని కూడా భావించారు. కానీ ఇటువంటి కోణాల్లో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన కన్క్లూజన్ అయితే రాలేదు. ఈ కుక్కకు సంబంధించిన ఒకే ఒక ఆధారం కూడా ఈ రోజు చనిపోవడంతోనే పాపకు సంబంధించిన కేసులో ఇంకా సస్పెన్షన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రకాష్. అలాగే ఆ అధికారులు మరొకసారి పదే విచారించి ప్రకాష్, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ కుక్క ప్రాణాలు కోల్పోయింది, సడన్ గా చనిపోయింది. ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఇక వేరే మార్గాల్లో పాప కోసం ఎదుగుదామని అధికారులు మూవ్ ఆన్ అయిపోయారా, లేకపోతే ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి కుక్క ఉన్న మార్గం ఒకటే ఒక మార్గం అనుకున్నటువంటి కుక్క పోయింది, సడన్ గా ప్రాణాలు కోల్పోయింది, ఆ విషయంలో అధికారులకి ఎందుకు చనిపోయింది అనేది క్లారిటీ ఉందా, లేదంటే ఇప్పుడు అసలు కుక్క ఎందుకు చనిపోయింది అనే దాని గురించి కూడా అధికారులు ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా? కుక్క